ఉన్నప్పటికీ అందరితో కలిసి మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాం అధ్యక్ష. ఇకపై ఇతర దేశాలతో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాం అధ్యక్ష. మంత్రి మరియు కోవిడ్-19 కు అనుబంధంగా కొత్తగా వచ్చిన కోవిడ్-181 ఏం చర్య చేపట్టారని అడుగుతున్నాను. అందరూ దానిపై సమాధానం చెప్పాలి. ఫాలో డెబోరా, నేను మీ అందరికీ ముందే చెప్పాను. కేంద్ర విద్యాశాఖ మంత్రి గారి శాఖకు సంబంధించిన ప్రశ్నలు అడగవలసిందిగా కోరుచున్నాను. అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. కేంద్ర పాఠ్యాంశాలను దిగుమతుగా మార్పు చేసింది. విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. మరి కేంద్ర 16 పోషణ పథకంలో అందించవలసిన నిధులు సరిగ్గా అందించలేదు అధ్యక్ష. దీని వలన విద్యార్థులకు నాణ్యమైన పోషణ అందడం లేదు. దీనికి వారి సమాధానం కావాలి అధ్యక్ష. అధ్యక్ష, మేము గత సెషన్లో సరిగ్గా అధ్యయనం చేసి మార్పులు చేశాం అధ్యక్ష. ప్లీజ్ క్రమశిక్షణ పాటించాలి. మంత్రి గారు, మీరు కొనసాగించండి. మధ్యాహ్న భోజనానికి కేంద్ర ప్రభుత్వం నుండి సరైన నిధులు, ఆహార పదార్థాలు పంపిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర మధ్యాహ్న భోజనానికి సరైన నిధులు విడుదల చేయకపోవడంతో పాఠశాల పురుగుల పట్టిన బియ్యం వాడుతున్నారు. పిల్లలకు రోగాలు వస్తున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం పాఠశాలకు బెస్ట్ బియ్యం పంపిణీ చేశారు అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి గారిని మరో ప్రశ్న అడగవచ్చు. మన విద్యాశాఖ మంత్రి గారు పిల్లలకు టెక్నాలజీ వచ్చిందో లేదో కానీ పిల్లలందరికీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూడడం ఎక్కువైంది. మనిషి ఎడిట్ అయిపోయారు. భవిష్యత్తులో పిల్లలు పిచ్చి వాళ్ళు అయిపోతారు అధ్యక్ష. ఎలాంటి చర్యలు చేపట్టాలి చెప్పాలి విషయంలో ల్యాబ్స్ అన్నింటిలో జరిగింది. వీటిలో కొన్ని మిస్యూస్ మా దృష్టికి వచ్చాయి. దీనిని సరిచేయడం కోసం పైలట్ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టాం అధ్యక్ష. మంత్రి గారు పైలట్ ప్రాజెక్ట్ ఒకటే సోది చెప్తున్నారు. ఆ పైలట్ ప్రాజెక్ట్ ఫైనల్ ల్యాబ్ కిందకి దిగి వచ్చేసరికి మన స్కూల్లో పిల్లలందరూ ల్యాబ్కు అటెండ్ అయిపోయారు. పిచ్చి వాళ్ళై పైకి పోతారు. ఆ పైలట్ ప్రాజెక్ట్ ఎప్పుడు తీసుకొస్తారో సరిగ్గా చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, మా మంత్రి లక్ష్మి గారు చెప్పినట్టు ల్యాబ్స్ ఇచ్చిన తర్వాత పిల్లలు పాడైపోయారు. ల్యాబ్స్ ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి వేరే అసభ్య అంశాలు చూసి పాడైపోతున్నారు. దీనిపై చర్యలు ఏంటి అని అడుగుతున్నాను అధ్యక్ష. మా విద్యాశాఖ మంత్రి గారు ల్యాబ్ ఎడిషన్ తగ్గించి ప్రాజెక్ట్ గురించి చాలా చక్కగా వివరించారు. కానీ ప్రతిపక్ష సభ్యులు దాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. పైలట్ ప్రాజెక్టులో విద్యార్థుల శిక్షణ నుండి బయటకు రావాలి. ల్యాబ్ను మంచి పని కోసం ఉపయోగించుకోవాలి. ప్రేరణ అభ్యాసం ద్వారా మరియు యోగ అభ్యాసం ద్వారా శిక్షణ ద్వారా బడ్జెట్ తక్కువ టైంలో అయినా బాజీ గారికి చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. బాజీ గారు కొంతవరకు